కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది దాటిపోయింది. ఇంత గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద రావడం అనేది సాధారణంగా జరగది. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది రోజు రోజు పెరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? దీన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంకా క్యాచ్ చేసుకోలేకపోతుంది? అంటే ఒకటే 14 సంవత్సరాలు ఉద్యమం, 10 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాలు ఒక హీరోగా ఎన్నుకున్నారు ఆయన. దాని తర్వాత ఏమైందంటే మన దగ్గర ఒక క్షమాగుణం ఉంటుందా తెలంగాణలో? మన కుక్క మన కాలు గరిచింది, దాన్ని చంపుకుంటాంరా, దాన్ని చంపుకుంటాం కాబట్టి ఒకసారి క్షమిస్తామని ఓట్లేసారు. ఆ కుక్క పాడుకొని మళ్ళీ గట్టిన దొంగతనం చేస్తాను, దాన్ని చంపేసారు. బీజేపీ అందుకుంటుందో అందుకోలేదు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటాను కానీ అందుకుంటుందో అందుకోలేదని ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఎంకులాడుకొని ఓట్లేసారు. బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వ్యతిరేకతను క్యాచ్ చేసుకున్నట్టుగా బీజేపీ క్యాచ్ చేసుకోలేకపోతుంది. మళ్ళీ కూడా కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆరే ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఆలోచన ప్రజల్లో వచ్చినట్టు కనబడుతుంది. చాలామంది కూడా మాట్లాడుతున్నారు ఇదే అంశమైన. ఇదంతా వరకు నిజమంటారు? కేసీఆర్ ఒక గతి తప్పిన ఋషి అయిండు. ఇవాళ కేసీఆర్ అని తోడు గతి తప్పిన ఋషి అయిండు. ఇవాళ ఆయన కొడుకు ఏదైతున్నదో ఆయన కొడుకు ఇంకా పశ్చాత్తాపం రాలే. మమ్మల్ని ఎందుకు ఓడిచ్చిండ్లు, ఈ ప్రజలలో మేమేమైనా తప్పు చేసినామా అనేటువంటి ఆలోచన విధానం రాలే ఆయన లోపల. అహంకారం పాలు సావలే. ఈ ప్రజలే పొరపాటు చేసిండ్రు, చెంపలేసుకుంటాను, ముక్కు భూమికి రాకుతాను, ముక్కు భూమికి రాకి మాకు ఓట్లేస్తారనేటువంటి స్వభావంతోనే బతుకుతాడు కేటీఆర్ గారు. ఇది తెలంగాణ ప్రజలు హర్షించరు ఆకర్షించరు. నాకు కాకపోతే ఎవరికి చేస్తారా అని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. కేసీఆర్ లాంటి వాళ్ళనే 3 జర్ల నీళ్ళు తాగిచ్చిళ్ళు ఈ ప్రజానికం. 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంటు సీట్లను బీజేపీకి తెచ్చి మూట కట్టించిండ్రు. నీతో సమానంగా నీకు మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి ఎవరు లేకున్నా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 8 మంది పార్లమెంటరీ మెంబర్లను తీసుకొచ్చి కూర్చుండబెట్టిండ్రు. ఈ తెలంగాణ ప్రజానికాన్ని తక్కువ అంచనేసిన కూడా తక్కువ అవుతాడు తప్ప తెలంగాణ ప్రజానికం ఎన్నో ఒడిదొడుకులు చూసిన ప్రాంతం సుమా. ఇది ఎన్నో ఒడిదొడుకులు చూసింది. 1000 సంవత్సరాల బానిసత్వంలో మెదిలింది. వెనక సిరి స్వాతంత్రం వచ్చినా కూడా ఓర్చుకున్నది జనం. ఈ జనం ఖచ్చితంగా అణచివేతకు వ్యతిరేకంగా పెరిగిన జనం తప్ప ఇక్కడ నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. నక్సలైట్ని దాయాలే, ఇంటికత్తే భర్త బయట ఉంటాడు, ఆయనను కాపాడుకోవాలి. లేకపోతే నక్సలైట్ కనుక విడుదలైతే నక్సలైట్ పోలీస్ ఆయన వస్తాడు, మీ ఇంట్లో నక్సలైట్ వచ్చిందని అడుగుతా లేడని తప్పియాలి. ఆ మహిళలు కూడా ఇక్కడ ప్రభావితమైనలు. అందరినీ తప్పించుకోవాలి, భర్తను బతికించుకోవాలి, నక్సలైట్ని తప్పించుకోవాలి, పోలీస్ ఆయన కంటపడకుండా చూడాలి. ఇవన్నిటి కూడా మెదిలినటువంటి ప్రాంతం ఇది తెలంగాణ. రజాకారుల మూమెంట్కు, జాగీర్దారుల మూమెంట్కు, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పెరిగినటువంటి ప్రాంతం ఇది. ఉద్యమం అనేది ప్రజా రక్తంలో ఉన్న సుమా. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా ఈ కష్టాలను వచ్చిన వాళ్ళు, ఈ కష్టాన్ని మాకేదన్నా దక్కుతుందేమో తెలంగాణ వస్తే మా పిల్లల భవిష్యత్తు మంచుకుంటుందేమో అంటే మా పిల్లలు కాదు సుమా, కేసీఆర్ పిల్లలకు దోషిపెట్టిండే. దానికి వ్యతిరేకంగా బీజేపీ అందుకుంటుందో అందుకోలేదో అని కాంగ్రెస్ పార్టీని ఎంకులాడుకొని ఓట్లేస్తే ఇవాళ ఈయన చేసే పురుషార్థం గిట్టున్నది. 12 నెలలకే పలసబడ్డాడు. 24 ఏళ్ళు ఆయన ఎంబడి ఉన్నారు. 12 నెలలకే ఆయన పలసబడ్డారు. ఈ పలసబడ్డ జనాన్ని పలసగా చూసినోడే పలసనవుతాడు తప్ప ప్రజలు పలసగా ఎన్నడు కారు సరైన నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం రేపు నిర్ణయం ఉంటుందని నేను ఆశిస్తాను.